సార్, మీరు అలవికాని హామీలు ఇస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలు. అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మళ్ళీ ఫ్రెష్గా కూడా ఇస్తున్నారు అనేటువంటిది మీరు ఆరోపణ చేశారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే అలవికాని హామీలు అని మీరు అంటూనే మీ కాంగ్రెస్ నేతలు కొద్దిమంది ఇటీవల కాలంలో మేము అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ 2 లక్షలు దట్టు ఎట్ వన్ స్ట్రోక్ అంటే సింగిల్ ఇన్స్టాల్మెంట్లోనే ఇచ్చేస్తాం అనేటువంటి హామీ కాంగ్రెస్ ఇచ్చారు. అది సాధ్యం అంటారా? అది అలవికాని హామీ కాదంటారా? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మేము హామీ ఇచ్చినప్పుడు మేము నిలబెట్టుకున్నాం. ఇప్పుడు యూపీఏ 10 సంవత్సరాలు పాలించిందండి. మా మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి ఐటమ్ మేము ఇంప్లిమెంట్ చేశాం. వైఎస్ఆర్ కాలంలో కూడా మిగతా పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన ప్రతి మాట ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు 12% మైనారిటీస్కు రిజర్వేషన్ అన్నాడు, ముస్లిమ్స్కు. దాని జోలే మాట్లాడడం లేదే, దాని ప్రస్తావన తీయడం లేదే. 12% ఆల్రెడీ బీసీ కమిషన్కి అప్పచెప్పారు. అంటే తర్వాత ఎప్పుడు అది తర్వాత బీసీ కమిషన్ చేతిలో ఉందండి మైనారిటీస్ రిజర్వేషన్. లెక్కలు ఇవన్నీ తీయడానికి బీసీ ఈగా కనీసం ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత అప్పచెప్పాడు. 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు ఎస్సీ ఎస్టీలకు. తర్వాత లంబాడాలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆమోదించి సెంటర్కి పంపిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కాదండి, రిజల్యూషన్ అది. సెంటర్ పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం. ఇప్పుడు ఆమోదించిన ప్రయోజనం లేదండి. రాజ్యాంగ సవరణ కావాలా? రాజ్యాంగ సవరణ అయినా లాభం లేదండి. 9th షెడ్యూల్లో పెట్టాలా? 9th షెడ్యూల్లో పెట్టినా కూడా లాభం లేకపోవచ్చు. అంటే ఇప్పుడు తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టి అమలు చేస్తున్నారు కదా కొన్ని 69%. ఇది ఎందుకు ప్రత్యేకంగా అక్కడ జరిగిందంటే అది స్వాతంత్రం రాకముందు నుంచి అక్కడ రిజర్వేషన్ ఉంది. అప్పుడు తగ్గిస్తే సామాజికమైనటువంటి అల్లర్లు వస్తామని చెప్పి అందరూ భయపడడం. ఇప్పటికీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, పెండింగ్ పెట్టింది అంతే. తెలుసు ఏ వాగ్దానం కూడా తెలియకుండా టీఆర్ఎస్ నాయకులు చేయలేదు.